కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయ్ కృష్ణారెడ్డిపై సహచర ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు పెట్టారు. రిటర్న్ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్కు బెయిల్ వచ్చింది. కాశీబుగ్గ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపురం మృతి చెందిన కేసులో A1గా ఉన్నారు ఆరవ్. ఇదే కేసులో మాజీ మంత్రి సీదిరి అరెస్ట్ అయ్యి అంపోల్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు, భవిష్యత్లో దాటను. చంద్రబాబు ఆదేశాలను శిరస వహిస్తానన్నారు బోండా ఉమ. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లినప్పుడు వైసీపీ నేతలను కలవాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటానని, ఈ అంశంపై త్రిసభ్య కమిటీ ముందు వివరణ ఇచ్చానని ఆయన అన్నారు. హైడ్రాపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో హైడ్రా బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షన్ సాధనంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం సాగుతుందని మండిపడ్డారు కేటీఆర్. అన్నదాతల కోసం తెచ్చిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంది. రైతులకు కీలక సూచనలు చేశారు మంత్రి తోమల. వర్షాలపై ఆందోళన చెందకుండా వరి వేసి నీరు వేస్ట్ చేయొద్దని సూచించారు. ఆయిల్ ఫామ్, హార్టికల్చర్ లాంటి తక్కువ నీటితో పండే పంటలపై ఫోకస్ చేయాలన్నారు. కాకినాడ జిల్లా గొర్రెలపోలులో 29 ఏళ్ల బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులు ఊరెళ్లిన టైంలో ఇంట్లోనే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అసలు కారణాల కోసం దర్యాప్తు స్పీడప్ చేశారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వాన పడింది. ట్రాఫిక్ తో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతి ఘటనపై ఎమ్మెల్యే చంటి సీరియస్ అయ్యారు. పాప కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వైద్యుల నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి టెన్షన్ పీక్స్ కు చేరింది. గోపాలపురం మండలం బొల్లేరు చెరువు దగ్గర పులి కలకలం సృష్టిస్తుంది. పులిని పట్టుకునేందుకు డ్రోన్లు, బోన్లు, మత్తు ఇంజెక్షన్లు రెడీగా ఉంచుకున్నారు ఫారెస్ట్ అధికారులు. సీఎం విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు విజయ్.